అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆఖరి మజిలీ. రచయిత ఎన్ జయంతి గారు. ఇక కథలోకి వెళితే, నాదేమంతా పెద్ద బిజినెస్ కాదు, మీకు తెలుసు. మామూలు చిన్న టైలరింగ్ షాప్. ఇప్పుడు వీధికి 2-3 షాపులు అయ్యాయి. ఏదో పొట్ట గడవటానికి 4 డబ్బులు వస్తాయి అంతే. మాటలాపి మిగతా వారి వైపు చూశాడు తిరుపతి. ఆ ఉపోద్ఘాతం ఎందుకో అక్కడ ఉన్న అందరికీ తెలుసు. కనీసం పెళ్ళిళ్ళు పండగల సీజన్లోనైనా ఎక్కువ గిరాకీ రావచ్చు. మరి నాదో ఎండాకాలమైనా వానాకాలమైనా ధరలు పెరిగినా తగ్గినా ఒకే రకమైన భత్యం. ఒక్కోసారి అనిపిస్తుంది, నా ఉద్యోగం కన్నా నీ పనే బాగుంటుందని వెంటనే అన్నాడు శ్రీనివాస్. మాటకు మాట అందించిన భర్త వైపు మెచ్చుకోలుగా చూసింది లలిత. అసలు విషయంలోకి రాకుండా డొంక తిరుగుడు తిరుగుతున్న వారి పద్ధతికి చిరాకేసి, మీ విషయాలు తర్వాత ఇప్పుడేమంటారు అడిగింది పద్మ. తిరుపతి, శ్రీనివాస్, పద్మ ముగ్గురు సంతానం. రామలక్ష్మి పాండురంగంలకు గుమస్తా ఉద్యోగం, 2 ఎకరాల పొలం, చిన్న పెంకుటిల్లు. ఇవి తప్ప మరే ఆస్తిపాస్తులు లేవు. కొడుకులిద్దరినీ ఒక దారికి తేవటానికి చాలా కష్టపడ్డారాయన. అతని చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. వారాలు చేసి చదువుకొని ఆ మాత్రం సంపాదించటానికి, పిల్లల్ని చదివించటానికి రాత్రింబగళ్ళు శ్రమించాడు. పెద్దాడు తిరుపతి 10th ఫెయిల్ అయి టైలరింగ్ నేర్చుకున్నాడు. చిన్నాడు శ్రీనివాస్ టీచర్ ట్రైనింగ్ చేసి టీచర్ అయ్యాడు. కొడుకులు ఆ స్థాయికి, కూతురు పద్మ పెళ్ళికి ఉన్న ఆ కొంచెం ఆస్తి కర్పూరమైంది. దానితో పాటు వయస్సు అయిపోయి రిటైర్మెంటు వచ్చేసింది. పాండురంగం, రామలక్ష్మిల ఒంట్లోని చురుకుదనం, శక్తి, ఉత్సాహం అన్నీ కరిగిపోయాయి. తండ్రి తెచ్చేస్తున్నంతకాలం ఏ బాధ రాలేదు. ఉమ్మడిగానే బ్రతికారు. కుటుంబ భారం తమపై పడగానే స్వార్థం తలెత్తింది. లాభ నష్టాలు బేరీజు వేసుకొని విడిపోవాలనుకున్నారు. రెక్కలు రాగానే గూటిని వదిలిపోవటం పక్షి నైజమైతే, ఒకే గర్భాన్నుండి ఒకే రక్తాన్ని పంచుకు పుట్టి సంవత్సరాల తరబడి కలిసి ఉండి అవకాశం రాగానే వేరవటం అనాదిగా వస్తున్న పద్ధతే. అవసరాల కోసం ఏర్పరచుకున్న అనుబంధాలివి. వాళ్ళుండేది పల్లెటూరు. తిరుపతి జహీరాబాద్లో షాప్ పెట్టుకున్నాడు. శ్రీనివాస్ ఉద్యోగం కూడా జహీరాబాద్లోనే. 5 కిలోమీటర్ల దూరం. రోజు సైకిళ్లపై వెళ్ళి వచ్చేవారు. ఇప్పుడు ఇల్లు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం సమస్య వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని ఎవరు చూడాలన్నది. పెద్దవాడు కాబట్టి ఆ బాధ్యత తిరుపతే తీసుకుంటాడని చూస్తున్నాడు శ్రీనివాస్. ఆ ఆలోచనను మొదటే పసికట్టాడు తిరుపతి. మన ఇద్దరమే సంతానం కాబట్టి ఈ బాధ్యత మనిద్దరిది. ఇద్దరం సమానంగా పంచుకోవాలి. 6 నెలలు నా దగ్గర, మరో 6 నెలలు నీ దగ్గర ఉంటారు. ఏమంటావు అడిగాడు తిరుపతి. కొద్ది క్షణాలు ఆలోచించాడు శ్రీనివాస్. వచ్చినప్పుడల్లా బట్టలు పెట్టాలి. ఇల్లు చిన్నది. ఇద్దరినీ ఒకేసారి ఉంచుకోవటం ఇబ్బంది. పర్మినెంట్గా ఏ ఒక్కరి బాధ్యతో తీసుకుంటే బెటరు. అలా బాగుండదు. మనం ఉండేది ఒకే ఊరిలో. పూర్తిగా ఏ ఒక్కరినో మన దగ్గర పెట్టుకుందాం. ఈ ప్రపోజల్ నచ్చింది తిరుపతికి. అతను ఇంకేదో అనబోయే అంతలో, కన్నవారిని చూడటంలో కూడా వంతులా? ఇద్దరికి తిండి పెట్టే స్థితిలో లేరా? కోపంగా అడిగింది పద్మ. గట్టు మీద కూర్చొని ఎన్నైనా చెప్పొచ్చు. అంత ప్రేమైతే నువ్వే తీసుకుపోరాదు? పెద్ద వదిన గొణుగుడు విని అటూ ఇటూ పోయి అది తన నెత్తిపైకి వస్తుందేమోనన్న భయంతో మరి కిమ్మనలేదు పద్మ. ఆ సంభాషణంతా వింటూ నోరు మెదపలేదు ఆ దంపతులు. కొడుకులకు తాము భారమయ్యామనే నిజం వారి మనసులను కలచివేస్తుంది. ఎక్కడో పుట్టి 3 ముళ్లతో 100 ఏళ్ల అనుబంధం ఏర్పరచుకొని ప్రేమానురాగాలను పెంచుకుంటూ పిల్లలతో ఆశలతో కట్టుకున్న పొదరిల్లు లాంటి ఆ చిన్న సామ్రాజ్యం ముక్కలవుతుంటే గుండె ముక్కలవుతున్నట్టు భావన. చూడటం తప్ప మాట పెగల్లేదు. తల తిప్పి రామలక్ష్మి వైపు చూశాడు పాండురంగం. ఆ చూపులో, చూశావా లక్ష్మి, మన వరాల మూట, నోముల పంట, కొడుకులున్నారని ఏ చీకు చింత ఉండదని, కొడుకులు మూలధనమని మురిసిపోయాం. ముసలితనంలో వాళ్ళ కాళ్ళతో
మనం నడవాలని, వాళ్ళ కళ్ళతో లోకం చూడాలని ఎన్నెన్నో కలలు కన్నాం. ఇప్పుడు చూడు, భుజాల మీద ఎత్తుకొని ఆడించి పెద్ద చేసిన మనమే వారికి భారమయ్యాము అన్న భావముంది. అది చదవలేనట్టు తలదించుకుంది. అమ్మ, నువ్వెవరి దగ్గరుంటావు? కొడుకులిద్దరి వైపు చూసింది రామలక్ష్మి. తిరుపతి తెలుపు, శ్రీనివాస్ నలుపు. పెద్దాడిది పలుచటి జుత్తు అయితే చిన్నాడిది ఉంగరాల జుత్తు. ఒకరు పొడవు, మరొకరు పొట్టి. అయినా ఏ రోజు తనకి ఈ తేడాలు కనిపించలేదు. ఇద్దరిని 9 నెలలు మోసింది. కనడానికి నానాయాతన పడింది. అందచందాలు చూడకుండా ఇద్దరికీ సమానంగా స్తన్యాన్ని అందించింది. పెద్దాడు పొత్తిళ్లలో ఉండి పాలు తాగకపోతే కొండ నడిచి వస్తానని మొక్కుకొని తిరుపతి అని పేరు పెట్టుకుంది. శ్రీనివాస్ గాలిపటాలు ఎగరేస్తూ పడి కాలు విరగ్గొట్టుకొని బాగైతే సంవత్సరమంతా ఉపవాసం చేసి ఎడమ చేత్తో అన్నం తిని తిరుమలకు వెళ్ళి తలనీలాలు ఇచ్చింది. ఇద్దరిని కడుపులో పెట్టుకొని కాపాడుకుంది. సమానమైన ప్రేమను పంచి ఇచ్చింది. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు. ఇద్దరూ తనకు గారాల బిడ్డలే, 2 కళ్ళలాంటివారే. ఎవరి దగ్గర ఉన్నా తనకంతే కదా. ఆమె మాట్లాడకపోవటంతో, అమ్మ నా దగ్గరుంటుంది, నాన్నను నువ్వు తీసుకుపో తేల్చేశాడు తిరుపతి. కన్న రుణం అలా వస్తువులను పంచేసుకున్నట్టు పంచుకొని వంతులు వేసుకొని తీర్చుకోబోతున్నారు. ఈ సమస్య ఇంత తేలికగా తేలిపోయినందుకు కొడుకు కోడళ్ళు సంతోషిస్తే, ఏదో వ్యధ తెలియని విచారంతో బరువెక్కాయి ఆ ముసలి హృదయాలు. ఛీ, పాడు ఆడజన్మ, చచ్చేంతవరకు చాకిరీ తప్పదు విసుక్కుంటూ కడిగిన సామాన్లను అలమారలో బోర్లించసాగింది రామలక్ష్మి. కొడుకింటికి వచ్చి 4 నెలలవుతుంది. మొదట ఊరికే తిని కూర్చోలేక చిన్న చిన్న పనులు చేయటం మొదలుపెట్టింది. క్రమంగా ఇంటి పనుల్లో సగం బరువు ఆమెపై పడింది. వంతుల వారీగా పనులొచ్చాయి. పార్వతి వంట చేస్తే పై పనంతా రామలక్ష్మి చూసుకోవాలి. అలవాటున్న పనులే అయినా వయసు పైబడటంతో త్వరగా అలుపు వచ్చేస్తుంది. మధ్యాహ్నపు భోజనానికి వచ్చాడు తిరుపతి. అన్నం పెట్టనా బాబు? చేస్తున్న పని మధ్యలో వదిలేసి అడిగి పెట్టబోయే అంతలో సుడిగాలిలా వచ్చి రామలక్ష్మి చేతిలోని కంచం లాక్కుంది పార్వతి. మీ చేతులు బాగాలేవు, నేను పెడతా. ఆ చర్యకు మ్రాన్పడిపోయింది రామలక్ష్మి. పార్వతి ప్రవర్తనకు కొడుకు చూసి చూడనట్టు ఊరుకోవటంతో బాధతో గిలగిల్లాడింది. ముందు గదిలోకి వచ్చి అరచేతుల్ని చూసుకుంది. ఒరే, నేను నీకు తల్లినిరా, ఇదో ఈ చేతుల్లోనే పెరిగావు. ఈ చేతులే బాగా లేకుంటే, ఈ చేతులే నిన్ను నిర్లక్ష్యం చేసి సరిగ్గా పెంచకపోయి ఉంటే నువ్వో దోపిడీదారు, దొంగ, రౌడీ అయ్యేవాడివి. నీలో అణువణువు పెరగటానికి ఈ చేతులు చేసిన కష్టం చాలా ఉందిరా. చెయ్యి బాగా లేదనటం మీ నుండి దూరంగా పంపటానికి సాకు మాత్రమే. అంత అర్థం చేసుకోలేనా? నా నీడే మీకు భరింపరానిదిగా ఉన్నప్పుడు ఇంకెందుకు ఇక్కడ ఉండాలి? ఎంతకాలం ఇలా? నిండుకున్న కళ్ళను పమిట చెంగుతో అద్దుకుంది. ఏం ఆశించి భర్తో చోట తనో చోట ఉంటున్నారు? ఈ పిడికెడు మెతుకుల కోసమేనా? కొడుకులు కన్నప్పుడే సంబరం, తలకొరివి పెట్టడానికి తప్ప మరి దేనికి పనికిరారు. అవును, త్యాగం త్యాగం అంటారు. కన్నందుకు అన్నమేసి 4 ఆకులు చదువు చెప్పించటమే త్యాగమా? మీ సుఖాల్లో నుండి మేం పుట్టాం. గర్భంలో పిల్లలు రూపుదిద్దుకోవటం, జన్మనివ్వటం నేచురాలిటీ. ఇందులో అపూర్వం ఏముంది? కన్నవారిని ఈ ధోరణిలో ప్రశ్నిస్తుంటాడు ప్రతి కొడుకు. నిజమే, కానీ పిల్లల్ని కనేటప్పుడు వాళ్లతో పాటు కన్న కలలు, కట్టుకున్న కోటి ఊహమేడల మాటో. తొలిసారిగా బుడిబుడి అడుగులేస్తుంటే ఆ తల్లి కళ్ళల్లో ఉద్భవించిన ఆనందపు కాంతులను విలువ కట్టగలరా? అందించిన ప్రేమ, ఆప్యాయతలు తిరిగి వాళ్ళ నుండి ఆశించటం తప్ప? ఆలోచిస్తూ తిరుపతి వెళ్ళిపోయే వరకు ఆ ఛాయల్లోకి వెళ్ళలేదు. అతను వెళ్ళిపోయాక, అత్తమ్మ అన్నానికి రా, త్వరగా తినేసి పాపకు టిఫిన్ పట్టుకెళ్ళు. ఆ పిలుపులో మృదుత్వం లేదు. ఆర్డర్ జారీ చేసినట్టు ఉంది. స్కూల్లో చదువుతున్న 6 ఏళ్ల మనవరాలికి భోజనం పట్టుకెళ్లటం రామలక్ష్మి దినచర్యలో ఒక భాగం. ఈ ఫలితాన్ని ఆశించే ఇంట్లో సహాయంగా ఉంటుందని తల్లిని తన దగ్గర ఉండమన్నాడు తిరుపతి. ఈ ఆలోచన కొంత పార్వతిది. ఆ ఇంట్లో ఒక మనిషే అయినట్టే కానీ
స్వతంత్రంగా పెట్టుకు తినే అధికారం లేదు. పార్వతి పిలిచి పెట్టాల్సిందే. కిచడి, పెరుగు చట్నీ చూడగానే గబుక్కున భర్త జ్ఞాపకం వచ్చాడు. ఎప్పుడూ ఈ రకమైన పదార్థాలే చేయమనేవాడు. చేసిన రోజు తెగ మెచ్చుకుంటూ 4 పూటలన్నా భోంచేసేవాడు. ఇప్పుడేం చేస్తున్నాడో ఏమో. ఆయనకి ఏ విధంగా కావాలో తనకు తప్పితే ఇంకెవరికి తెలుస్తుంది? భర్త ఆలోచనలతో ముద్ద గొంతు దిగలేదు. అన్యమనస్కంగానే స్కూల్కు బయలుదేరింది. పైన ఎండ తలను మార్చేస్తుంది. ఆకుల్లాంటి చెప్పులు, తలపై కప్పుకున్న చీర చెంగు ఆ వేడి బారి నుండి ఆమెను కాపాడలేకపోతున్నా గ్రహించే స్థితిలో లేదామె. అంతకుముందు జరిగిన సంఘటనతో బాగా హర్ట్ అయి ఉండటం వల్ల భర్తను చూడాలనే కోరిక బలీయంగా ఏర్పడింది. ఆమెను ఓదార్చే, ఆమె కన్నీళ్లు తుడిచే ఆత్మీయుడు అతనే. బంగారు నగలు కొనివ్వకపోయినా ఆమె కంటతడి చూడలేదు. పేదరికంలో మమతల నిధులిచ్చాడు. తనకంటూ ఓ ఇల్లు, తన భర్త, ఇదే సర్వస్వం అనుకుంటూ ఇంతకాలం తృప్తిగా రోజులు వెళ్ళబుచ్చింది. ఇప్పుడేముంది? భర్త ఉండి దూరమయ్యాడు. స్కూల్ వదిలే టైం అవటంతో గబగబా అడుగులేసింది స్కూల్ వైపు. ఊపిరి సలిపేలా దగ్గు వచ్చి ఉక్కిరిబిక్కిరై నిద్రలో నుండి మేల్కొన్నాడు పాండురంగం. చాలాసేపటి వరకు దగ్గుతూనే ఉండిపోయాడు. నోరు ఎండుకుపోయి బాగా దాహం వేయసాగింది. అర్ధరాత్రుల పూట తనకు మెలకువ రాగానే తనతో పాటు లేచి ఏం కావాలని అడిగే భార్య గొంతు వినిపించకపోవటంతో లక్ష్మి అని పిలిచాడు. సమాధానం లేదు. లక్ష్మి, కాసిని మంచినీళ్ళివ్వు. ఎవరు లేచినా అలికిడి వినిపించకపోవటంతో తల తిప్పి పక్కకు చూశాడు. అప్పుడు కానీ గుర్తు రాలేదు ఆయనకు. తనింట్లో లేడని, తన పక్కన భార్య లేదని. ఒక్కసారిగా ఆయనను నిరాశ, నిస్పృహలు చుట్టుముట్టాయి. మంచినీళ్ళకని లేవబోయాడు. నీరసంగా అనిపించి లేవలేకపోయాడు. ఆ రోజు 3 గంటలు రేషన్ షాప్లో క్యూలో నిల్చోవటం వల్ల కాళ్ళు పచ్చి పుండ్లైనాయి. రామలక్ష్మి ఎప్పుడూ మరవకుండా నీళ్ల చెంబు, గ్లాసు పెట్టేది. ఆయనకు సంబంధించిన పనులన్నీ ఆమె చేసి పెట్టేది. ఇంకా ఆ పనులన్నీ అలవాటు కాలేదు పాండురంగానికి. ఎలాగోలా లేచి వంటింట్లోకి వెళ్ళి నీళ్లు తాగి వచ్చి పడుకున్నాడు. ఆ తర్వాత అతనికి నిద్ర పట్టలేదు. ఎప్పుడూ ఇంతే. ఏ తెల్లవారుజామునో మెలకువ వచ్చేది. ఆయనతో పాటు రామలక్ష్మి లేచేది. ఇద్దరూ తొలికోడి కూసే వరకు పిల్లల గురించో, ఆ నెల ఖర్చుల గురించో, లేకుంటే తమ వైపు బంధువుల గురించో మాట్లాడుకునేవారు. పగలంతా రామలక్ష్మికి పని. ఆయనకు ఉద్యోగమే కాక పొలం చూసుకోవాలి. రాత్రి అన్నం తినగానే కునుకు వచ్చేది. తెల్లవారి వేళలోనే ఏకాంతం, ప్రశాంతత చిక్కేది. ఆ మరునాడు రోజుకు సరిపడేంత శక్తిని చేకూర్చుకునేవారు. భార్య సన్నిధిలో అతను ఆ కాసేపు ప్రపంచాన్ని, బ్రతుకు ఆరాటాలను మర్చిపోయేవాడు. నిరాశ, నిస్పృహ, నిర్లిప్తత లాంటి భావాలెప్పుడూ కలగలేదు. లేమితనాన్ని కూడా సరిపెట్టుకొని సర్దుకుపోయే అనుకూలవతిగా, తల్లిగా, చెల్లిగా, ప్రియురాలిగా మెలుగుతూ తన ప్రతి అడుగు వెనక ఆమె అడుగు, ప్రతి పని వెనక ఆమె ప్రోత్సాహం. ఈ జీవన సమరంలో ఏ కొంచెం విజయం సాధించినా కారణం ఆమె కొంచెం ఒళ్ళు వెచ్చబడితే నానా హంగామా చేసే రామలక్ష్మి గుర్తొచ్చేది. లక్ష్మి, ఇప్పుడు నువ్వుంటే ఎంత బాగుండు, బేలగా, భారంగా అనుకున్నాడు. పాండురంగంలోని ప్రతి అణువణువు భార్య కోసం, ఆమె చల్లని స్పర్శ కోసం తపించసాగింది. ఆ తపనలో కామం లేదు. ఇది శారీరకమైన వాంఛ కాదు. 40 సంవత్సరాలుగా కలిసి ఉన్న ఆమె నుండి దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉంది. రోజు సేద తీర్చుకునే ఒడి లేకపోవటం, సమస్తం కోల్పోయిన నిర్భాగ్యుడిలా ఫీల్ అవ్వసాగాడు. కంచంలోని అన్నాన్ని కెలుకుతూ కూర్చున్నాడు పాండురంగం. జ్వరంతో 2-3 రోజుల నుండి అంతంత మాత్రానే తినటం వల్ల కడుపు నిండటం లేదు. బాగా ఆకలవుతుంది. తినబోతే నోరంతా చేదు. శ్రీనివాస్కు చెబితే డాక్టర్కు చూపించుకోమని 10 రూపాయలు ఇచ్చాడు. ఆ తర్వాత పట్టించుకోలేదు. లలిత కనీసం ఎలా ఉందని కూడా అడగలేదు. ఒంట్లో జ్వరం ఉన్న మూలానో ఏమో అన్నం సహించడం లేదు. కారం ఎక్కువ ఉన్న పదార్థాలు తినాలనిపిస్తుంది. ప్రత్యేకంగా చేసి పెట్టమని ధైర్యం చేసి అడగలేకపోతున్నాడు. బలవంతాన ఓ ముద్ద మింగాడు. నోట్లో నీరూరింది. కడుపులో తిప్పి భల్లున వాంతి చేసుకున్నాడు. అమ్మ, తాతయ్య కక్కాడే,
చిన్న అరుస్తూ వెళ్ళి తల్లితో చెప్పాడు. పుట్టింటికి వెళ్ళడానికి తయారవుతున్న లలిత పెద్దగా విసుక్కోసాగింది. అంత దిగబోతే ఎందుకు కక్కసంగా గొంతుమట్టం మింగాలి? 2 రోజులు ఉపవాసం చేసి కడుపు మాడితే ఉన్న జ్వరం పోతుంది. ఆ కక్కేదేదో బయట కక్కాలి. ఆయన గారికి సేవలు చేయటానికి, గలీజంతా ఎత్తేయటానికి ఇక్కడ పని మనుషులు లేరు. వంటగదంతా పాడయింది. ఎవరు కడగాలి? పాతాళం దాకా లోతుకుపోయిన నీళ్లు చేదాలంటే రెక్కలు ముక్కలవుతున్నాయి. పొద్దున లేచిన దగ్గర నుంచి పండేదాకా బండెడు చాకిరి. ఈ ఇంటికి పని మనిషినయ్యా. చీ చీ, పాడువాసన. వింటున్న పాండురంగం మనసు చివుక్కుమంది. సిగ్గు అవమానంతో కుంచించుకుపోయాడు. ఇంతవరకు ఎవరి చేత మాట పడకుండా బ్రతికాడు. అలాంటి మాటలు ఎదుర్కొనే పరిస్థితి రాలేదు. ఎవరికీ భారం కాకుండా బ్రతకాలనుకున్నాడు. ఎంత ఆపుకుందామన్నా కన్నీళ్లు పొంగుకొచ్చాయి. ఆ క్షణంలో ఆ ఇంటి నుండి వెళ్ళిపోవాలి అన్నంత ఉక్రోషం వచ్చింది. వణికే చేతులతో అంతా ఎత్తాడు. సానుభూతి, జాలి ఈ పదాలకర్థం తెలియకుండా, మామగారు అనే గౌరవం లేకుండా గొనుగుతున్న లలిత మాటలకు రోషంతో బావిలో నుండి నీళ్లు చేది శుభ్రంగా కడిగేశాడు. చూస్తూ కూడా వద్దనలేదు లలిత. ఏ పని చెయ్యకుండా ఊరికే తిని కూర్చుంటున్న పాండురంగం తన ఇంటి ధనరాశులన్నీ దోచుకుంటున్నట్టు కోపం. ఆ ఇంటి నిర్మాణానికి ఒకప్పటి ఆయన కృషి ఉందని, ఓ పరమాణువుకు రూపం కల్పించి మనిషిగా తీర్చిదిద్ది ఏ భర్తనైతే నావాడని స్వార్థపడుతుందో, భర్త ఆ స్థితికి రావటానికి అతని అపారమైన దీక్ష ఉందని, ఏ సంపాదన చూసి మురుస్తుందో అది భర్త తండ్రి పెట్టిన భిక్షేనని గ్రహింపుకు రాలేదు. ఈ ప్రపంచంలో అందరూ ఇంతే. మొగుడు కావాలి, కానీ ఆ మొగుడి ప్రాణదాతల విషయం పట్టదు. లలిత పిల్లల్ని అత్తారింట్లో వదిలి రావటానికి వెంటబోయాడు శ్రీనివాస్. ఇల్లంతా ఖాళీ అయ్యింది. పాండురంగం మదిలాగే బలంగా ఊపిరి పీలుస్తూ నవారు మంచంలో పడుకున్నాడు. పెరట్లో నుండి అలలు అలలుగా తేలి వచ్చే గులాబీల సుగంధం అతన్ని సేద తీర్చలేకపోతోంది. మూసిన కనురెప్పల చాటు చీకటంతా కదిలి హృదయాంతరాలలో భావోద్వేగంతో కలిసి సముద్ర కెరటాల్లా ఎగిసిపడే ఆరాటం, తపన ఒక్కటై ఓ రూపంగా నిలిచాయి. మల్లెపువ్వు మాధుర్యమంతా మంచితనంతోనూ, మంచి గంధం పరిమళం లాంటి ఆప్యాయతతోనూ, వెన్నెల కన్నా చల్లనైన ప్రేమతోనూ ఒడిలోకి తీసుకొని ఆ అమృతమూర్తి అనురక్తితో నుదుటిన స్పర్శించింది. ఆ స్పర్శలో ప్రస్ఫుటమవుతున్న భావామృతానికి విచలితుడై ఎక్కడ వదిలితే వెన్న కుండలా పగిలి చేజారిపోతుందో అన్నంత భయంతో ఆ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అది కల కాదు. మట్టి గాజులున్న మరో చెయ్యి అతని ఎదను సవరించింది. కళ్ళు విప్పి చూశాడు. లక్ష్మి. అది ఆనందమో ఆవేదనో గొంతు పూడుకుపోయింది. ఒంటరి బాటసారికి తోడు దొరికింది. వేదనతో బరువెక్కిన హృదయ భారం వినట్టయింది. ఈ కథ చివరిలో కొన్ని పేజీలు మిస్ అయ్యాయి. తర్వాత కథ ఏమిటో నాకు కూడా తెలియదండి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.